పుట్టే బేబీ అమ్మాయా అబ్బాయా అని జెండర్ ఎవరు డిసైడ్ చేస్తారు? అసలు ఎలా ఈ జెండర్ వేరియేషన్ డిసైడ్ అవుతుంది? కొన్ని రకాల టిప్స్ అండ్ ప్రికాషన్స్ తీసుకుంటే బేబీ అనుకున్న జెండర్ లో పుడుతుంది అని. అండ్ నేను చాలా సార్లు చూసా, పెద్దవాళ్ళు వచ్చి పెళ్ళైన జంటలో మోస్ట్లీ అమ్మాయిని మాత్రమే అడుగుతుంటారు, ఏమమ్మా కొడలా నాకు మా నాన్నని ఇస్తున్నావా అమ్మని ఇస్తున్నావా అని. నిజంగానే ఉమెన్ నే పుట్టబోయే బేబీ ఆడ మగ అని డిసైడ్ చేస్తుంది అని అనుకుంటారు. బట్ అది ఏ మాత్రం నిజం కాదు. సైంటిఫికల్ గా చెప్పాలంటే చెప్పు ఈ సృష్టిలోని ప్రతి జీవి కూడా కణాల సమూహంతో ఏర్పడుతుంది. ఆ కణాల సమూహాన్ని క్రోమోజోమ్స్ అంటారు. ఈ క్రోమోజోమ్స్ లోనే మన జీన్స్ అంటే డిఎన్ఏ ఉంటుంది. సింపుల్ గా చెప్పాలంటే క్రోమోజోమ్ ఒక బుక్ అయితే ఈ కణాలన్నీ కూడా దాంట్లో ఉండే చాప్టర్స్ లాంటివి. అండ్ ఈ చాప్టర్స్ లాంటి కణాలన్నీ కూడా డిఎన్ఏ అనే లాంగ్వేజ్ తో ఫిల్ అయి ఉంటాయి. మన హ్యూమన్ బాడీకి వచ్చేసరికి 46 క్రోమోజోమ్స్ 23 పేర్స్ గా ఉంటాయి. ఇందులో 22 క్రోమోజోమ్ పేర్స్ మేల్ లో అండ్ ఫీమేల్ లో ఒకేలా ఉంటాయి. ఆ రిమైన్ ఒక్క జత క్రోమోజోమ్ ఫీమేల్ లో XX లా అండ్ మేల్ లో XY లా పరిణామం చెంది ఉంటుంది. వీటినే సెక్స్ క్రోమోజోమ్స్ అంటారు. మేల్ అండ్ ఫీమేల్ కలిసినప్పుడు మేల్ స్పమ్ లో అండ్ ఉమెన్ ఎగ్ లో ఈ క్రోమోజోమ్స్ 23 పేర్స్ లా కాకుండా 23 సింగిల్ క్రోమోజోమ్స్ లా ఉంటాయి. ఎప్పుడైతే స్పమ్ ఎగ్ తో కలుస్తుందో అప్పుడు ఇవి 23 పేర్స్ అయి 46 క్రోమోజోమ్స్ లా అవుతాయి. వీటిలో ఆ ఒక్క పేర్ XX అండ్ XY పేర్ లా అయి జెండర్ ని డిసైడ్ చేస్తుంది. మెన్స్ లో X క్రోమోజోమ్ రిలీజ్ అయితే బేబీ గల్ లా ఫామ్ అవుతుంది. అదే Y క్రోమోజోమ్ రిలీజ్ అయితే బేబీ బాయ్ లా ఫామ్ అవుతుంది. సో ఈ జెండర్ సైంటిఫికల్ గా X అండ్ Y క్రోమోజోముల వలనే డిసైడ్ అవుతుంది. సో ఇండైరెక్ట్ గా చెప్పాలంటే పుట్టబోయే బేబీ అమ్మాయా అబ్బాయా అని మెన్ బాడీ పైనే ఆధారపడి ఉంటుంది. ఈ వీడియోతో కొత్త విషయం తెలుసుకున్నట్లు అనిపిస్తే లైక్ చేయండి. అండ్ మరెన్నో ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.